ధర్మంలో ఎట్లుంటుందంటే తత్వం అని అడిగావు కదా, ఆ దేవుడి తత్వం ఉంటుందన్నమాట. అంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఇది ఋగ్వేద మంత్రం. దీని ప్రకారం ఏంటంటే భగవంతుడు ఒకడే, కానీ అదే భగవంతుడు అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ అవుతాడనమాట. కృష్ణుడిగా, శివుడిగా, విష్ణువుగా, బ్రహ్మగా, వినాయకుడిగా, అమ్మవారిగా. సో నువ్వు ఏ విధంగానైనా పూజించుకోవచ్చు. అది మనకిచ్చిన అడ్వాంటేజ్. ఇప్పుడు నేను శివుడిగా పూజించుకుంటానండి. శివుడిగా పూజించుకొని శివుడి దగ్గరికి వెళ్ళి లింగానికి అభిషేకం చేస్తాను. లేదు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, మొక్కుకుంటాను, నా తలలీలాన అర్పించుకుంటాను. ఈ ఫ్రీడమ్ నాకుంది. మ్లేచ్ఛ మతాలలో ఫ్రీడమ్ ఏంది? వాడు ఏమంటాడంటే, ఈ రూట్ పెట్టినా నీకు, నువ్వు ఇట్లనే పో, ఒక్క అడుగు అటేసినవా కసక్. ఇది ఫ్రీడమా? ఫ్రీడమ్ కాదు, ఇది జైల్ఖానా. జైల్ఖానా కాదు. ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవు మెడకి తాడు కట్టినాం, పోల్కి కట్టినాం, ఫ్రీడమ్ అంటారు. అది ఎట్లా ఫ్రీడమ్ అవుతుంది? దాని చుట్టే తిరగాలి, అది ఎటు పోలేదు. కానీ సనాతనమైన హిందువుకి ఎంత ఫ్రీడమ్ ఉందంటే, నేను ఏ విధంగానైనా ఆరాధించవచ్చు. నాకు విద్య కావాలి, సరస్వతి అమ్మని నేను పూజిస్తా విద్య కోసం. నాకు బలం కావాలి, ఆంజనేయ స్వామిగా నేను పూజిస్తా. నాకు శుభాలు జరగాలి, శివుడిగా పూజిస్తా. ఎలాగైనా పూజించుకోవచ్చు. ఇది ఫ్రీడమ్. అక్కడ ఫ్రీడమ్ లేదు. పోనీ అక్కడితో వీళ్ళు ఆగిపోయారా? ఒకరిని పూజిస్తే ఇంకోరిని చంపుకోవడం. ఇప్పుడు క్రిస్టియానిటీలోనే 45,000 సెక్ట్స్ ఉన్నాయి, అంటే భాగాలు ఉన్నాయి. ఒకడంటే ఒకడికి పడదు. ప్రొటెస్టెంట్ ఏమంటాడు తెలుసా? క్యాథోలిక్ని, నువ్వు నరకానికి పోతావు అంటాడు. వాడేమంటాడంటే, వీడు నరకానికి పోతావు అంటాడు. అట్లా వాళ్ళు ఈరోజు కూడా కొట్టుకుంటున్నారు. కానీ నువ్వు ఒక మాట మాట్లాడావు, ఏదంటే శైవులు వైష్ణవులు కొట్టుకున్నారని. చరిత్రలో అయితే ఇది లేదు. వాళ్ళు కూర్చొని డిబేట్ చేసుకున్నారు, కానీ ఒకరినొకరినైతే ఎప్పుడు కొట్టుకోలేదు. విభేదాలు ఉంటాయి, శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఈ విభేదాలు ఉండొచ్చు. కానీ ఈ విభేదాలకు కూడా కూర్చొని చర్చ చేసుకున్నారు, కానీ ఎప్పుడు కొట్టుకోవాలా. ఇలా కొట్టుకున్నారని ఎవరు స్టోరీలు క్రియేట్ చేశారు తెలుసా? ఈ నికృష్టమైన కమ్యూనిస్టులు. ఎందుకు? మనల్ని విడగొట్టాలన్నమాట. విడగొడితే ఏమవుతుంది? వాడికి లాభం అన్నమాట. ఇప్పుడు ఓట్ బ్యాంక్ నడుస్తలే,